హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ అండి. ఆ బిగ్ బాస్ షో స్టార్ట్ అయితే చాలు కాంట్రవర్సీస్. అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే బిగ్ బాస్ గురించే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే బిగ్ బాస్ గురించి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతుంది అసలు బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని తీసుకోబోతున్నారు అని చెప్పేసి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నారు. దానికి ఆ షో రన్ అవుతుంది సాటర్డే సండే. అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు ఎవరెవరు వస్తున్నారు బిగ్ బాస్కి, అసలు ఎలా ఉండబోతుంది, ఫైట్స్ అవుతాయి, అలాంటి వాళ్ళని తీసుకొస్తారు. అండ్ ఇంకొకటి కామన్ పీపుల్కి కూడా ఎంట్రీ ఉంది. అండ్ దాన్ని కూడా అప్లై ఈరోజే లాస్ట్ డే మోస్ట్లీ కామన్ పీపుల్కి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే అసలు ఎవరెవరు వస్తున్నారు చూద్దాం. రాజ్ తరుణ్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయండి బిగ్ బాస్కి. ఎందుకంటే ఈ మధ్య చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా ఆయన గురించి. అండ్ బిగ్ బాస్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ అతనికి ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య బాగా న్యూస్లో వస్తున్న, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా పాపులర్ అవుతుంది అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి వాళ్ళ సిస్టర్ రాబోతుంది. ఈమె కూడా చాలా హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మాకు కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. మేబీ ఈమె రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చి వర్షిణి గారండి. వర్షిణి గారు ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు చాలా వరకు చెయ్యట్లేదండి. మేబీ బిగ్ బాస్కి వెళ్తే తనకు ఒక కంబ్యాక్ లాగా ఉంటుంది మళ్ళీ. ప్రోగ్రామ్స్ అనేవి ఇంతకుముందు బాగా చేశారు, డి అని చెప్పేసి సుధీర్తో అండ్ హైపర్ ఆదితో వీళ్ళందరితో చాలా వరకు చేశారు ప్రోగ్రామ్స్. బట్ ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తున్నారు, హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి కావ్య గారండి. కొంచెం నిఖిల్ గారిది కావ్య గారిది ఏదో ఇష్యూస్ అయ్యాయి కదా, ఈమెకు కూడా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. బట్ ఈమె సీరియల్ తీస్తుంది ప్రస్తుతానికి, మరి ఏం చేస్తారో దాన్ని అయితే. నెక్స్ట్ వచ్చి నిఖిల్ గారండి. ఈయన ఎక్కువ మొన్న కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో చూసాము. ఈయనకు కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపిక గారు ఎక్కువ సీరియల్స్లో కనిపిస్తారు. బట్ కొంచెం ఈ మధ్య కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతున్నాయి దీపిక గారి మీద. కొంచెం మాటలు ఇలా అనేయడం అలా అనేయడం అని చెప్పేసి ఈమె కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి బిగ్ బాస్కి. అండ్ ఎక్కడగా తనకి కొంచెం నెగిటివ్ వచ్చిందంటే పరివార్ షోస్లలో అండ్ కొన్ని షోస్లలో వేరేలాగా మాట్లాడడం జరిగింది అందుకనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్. ఈయన చాలా కామెడీ, చాలా ఫన్, అసలు నాకు పర్సనల్ ఫేవరెట్ అండి. కమీడియన్లో చాలా జోక్స్ వేస్తారు. ఈయన కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో ఉన్నారు. అప్పుడు చాలా ఫన్ చేశారు కొంచెం. బట్ పక్కన వాళ్ళని అనడం, ఆ కామెడీ కూడా కొన్నిసార్లు ఫైటింగ్స్కి దారి తీస్తాయి. ఏమవుతుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవ్జాని. ఈమె కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో వచ్చారు. అండ్ చాలా క్యూట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడినప్పుడు ఆమెకి తెలుగు సరిగ్గా రాదు కదా, క్యూట్గా మాట్లాడతారు కొన్ని వర్డ్స్ని. కొంచెం ఇమాన్యువల్ దేవ్జాన్ కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి ఓకే. వాళ్ళ అంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో ఉన్న వాళ్ళ అందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ గారండి. ఈయన ఇస్మార్ట్ జోడీ 3లో వచ్చారు. ఈయన కూడా ఛాన్సెస్ ఉంది. బట్ ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం మన ఏజ్ వాళ్ళతో కొంచెం కన్వీనియంట్గా కలిసిపోవడం అలా ఉండదు ఏమో అని అనుకుంటున్నా. అంటే ఇలా వచ్చిన వాళ్ళే కదా స్టార్టింగ్లో వెళ్ళిపోయేది, చూడాలి మరి. అండ్ ఇంకొక సెన్సేషన్ వాళ్ళు ఎవరంటే రీతు చౌదరి అండి. ఈవిడ కొన్నిసార్లు మొన్న ఒక 2 months బ్యాక్ ఎప్పుడు న్యూస్లో కొంచెం కాంట్రవర్సీ లాగా వచ్చింది మేబీ. అండ్ తను తన మీద ఎవరైనా జోక్స్ వేసినా తను జోయల్గానే తీసుకుంటుంది, చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసి సాకేత్ గారండి. నా పర్సనల్ ఫేవరెట్, సాంగ్స్ మాత్రం కుమ్మేస్తారు అసలు. ఈయన కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో ఉండే. ఆ టైంలో చాలా అంటే గేమ్స్ కూడా ఇది ఆడాలి అన్నట్టు
చాలా బాగా ఆడుతుండే గేమ్స్ కూడా. చూడాలి మరే ఏమవుతుందో. బిగ్ బాస్‌లో ఎలా ఆడతారో తెలీదు కదా! బిగ్ బాస్‌లో వేరేలా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు అండి. ఉప్పల్ బాలు కూడా వస్తారు అనే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. బేసిక్‌గా ఈయనని మనం చూసి తప్పుగా అనుకుంటాం. బట్ ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను. ఎందుకంటే ఒకసారి నా ఫ్యామిలీ కూడా అందువల్లనే అని చెప్పేసి. చాలా మంచిగా ఉండే ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గారండి. అది అమర్దీప్ వాళ్ళ వైఫ్. తిను కూడా చాలా సీరియల్స్ తీశారు. నార్మల్‌గా 'ఇస్మార్ట్ జోడీ 3'కి వచ్చినప్పుడు చాలా కామ్‌గా కనిపించారు. అంటే అప్పుడే కదా చూడటం. బట్ బిగ్ బాస్‌లో మనం 24/7 చూస్తాం కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటదో మనం అస్సలు డిసైడ్ చేయలేము. బట్ ఈమె చూడడానికి చాలా కామ్‌గా, చాలా డీసెంట్‌గా ఉంటారు. చూద్దాం మరేమవుతుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శివ్ గారండి. అదే ప్రియాంక జైన్ వాళ్ళ అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అండ్ ఈయన కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఈయన కూడా 'కిరాక్ బాయ్స్' అండ్ 'కిలాడి గర్ల్స్‌లో' వచ్చారు. బట్ ఆయన వచ్చినప్పుడు కొన్ని గొడవలు అంటే లాస్ట్‌కి అనేసి పోవడం అట్లా చెప్పారు. చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చి బంచిక్ బాబ్లు గారు ఏంటంటే ఈయన కూడా 'కిరాక్ బాయ్స్' అండ్ 'కిలాడి గర్ల్స్‌లోకి వచ్చారు. బట్ గేమ్స్ సరిగ్గా ఆడలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఈయన కూడా మంచి జోక్స్ వేస్తారు. బట్ అవి కొంచెం హర్టింగ్ అనిపిస్తాయి అనుకుంటా ఎదుటి వాళ్ళకి. మేబీ చూడాలి ఎన్ని గొడవలైతే. వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా అయితారా అనిపిస్తుంది. 'కిరాక్ బాయ్స్' అండ్ 'కిలాడి గర్ల్స్'. ఇప్పటివరకైతే ఈ కంటెస్టెంట్స్ వస్తారని అనుకుంటున్నా నేనైతే. మ్యాక్సిమం వస్తున్నారు. అండ్ ఈసారి బిగ్ బాస్ లోగో కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.